హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంట్లోన స్వీట్ రెసిపీ సెకండ్దండి. అది కూడా ట్రెడిషనల్ రెసిపీతో వచ్చేసాను. ఏం చేస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఏంటి ప్రిపేర్ చేస్తున్నానంటే ట్రెడిషనల్గా పాకుండలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పెద్ద తెప్పాలు తీసుకొని అందులో బెల్లం తురుముకొని వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి అది కరిగినంత వరకు, మెల్ట్ అయినంత వరకు ఇలా ఉంచుకున్నానండి. బాగా కరిగింది కదా, కరిగిన తర్వాత పాకం అయ్యేటట్లుగా అవ్వాలి. ఇలా కరిగిన ఈ టైంలోన ఇలాచీనైతే దంచుకొని వేసుకున్నామండి. వేసుకుని బాగా బెల్లం అంతా బాగా మిక్స్ అయిపోయి బాగా కరిగినంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనకి ఎంత అవసరం అవుతుందో అంత క్వాంటిటీలోన కొబ్బరికూరని వేసుకున్నాము. కొబ్బరికూర వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కొద్దిసేపు తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకున్నాము. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ విధంగా దగ్గరగా అయినంత వరకు ఉంచుకున్నామండి. అంతకుముందే మేము బియ్యంని కూడా నానబెట్టి మిక్సీ చేసాము. ఇది తడి బియ్యం పిండి అండి. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదండి. ఈ టైంలో ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులోకి కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ వేసుకొని బెల్లంని లిక్విడ్ది అది ఉండ అయ్యేటట్లుగా ఉంటే అది పాకం రెడీ అయిపోయినట్లు ఉండ అయ్యింది కదండి. పాకం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇదే టైంలో పిండి వేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా 3 వ్యక్తులు ఉండాలండి. ఇలా పట్టుకున్న ఒకరు, కలుపుతున్న ఒకరు గట్టి పట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం ఖచ్చితంగా 3 ఉండాలి. ఇలా మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలండి. చాలా టైట్గా కలుపుకోవాలి కదా, గట్టిగా వస్తుంది. అందుకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాము. ఇది 2 పార్ట్గా డివైడ్ చేసేసి ఒక పార్ట్నేమొచ్చి ఉండలుగా బాల్స్లా చుట్టుకోవాలి. దాన్ని ఇంకో పార్ట్నేమించి మూత పెట్టి ఉంచేసుకున్నాము. అది బాల్స్లా చుట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో పాకుండల షేపుల్లో ఉన్న రౌండ్గా చుట్టుకొని వేసుకున్నాం. చూసారా ఎంత రెడ్గా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో కదండి. చూస్తుంటేనే గులాబ్ జాములు అనుకోవచ్చు, అంత బాగా వచ్చాయి. టేస్ట్ కూడాను స్వీట్నెస్ కూడా సరిపోయిందండి. చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగా వచ్చాయండి. కొబ్బరికూర వేసాం కదా, టేస్ట్ మరింత అధికం అయ్యింది. మేము బాల్స్ అయితే నేను మా అక్క కలిసి ఇద్దరం కలిసి చుట్టేస్తే అమ్మాయి వచ్చి డీప్ ఫ్రై చేసేసింది. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ తగ్గిస్తూ, లేదంటే విరిగిపోతాయి. ఆ విధంగా చూసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఈ విధంగా సంక్రాంతికి అయితే ట్రెడిషనల్ రెసిపీ పాకుండలు ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఎండ్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేయండి.